హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు మనం ఒక రోజు రాజు అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. బాగ్దాద్లో హర్నూల్ రషీద్ పరిపాలించే కాలంలో ఒక వింత బ్రహ్మచారి ఉండేవాడు. అతని పేరు అబుల్ హసన్. అతను ప్రతిరోజు సాయంకాలం వేళ నగరంలోని నది వంతెన చివర నిలబడి నగరంలోని కొత్తగా వచ్చేవాడిని ఒకరిని పట్టుకొని తన ఇంట ఆతిథ్యం స్వీకరించడానికి ఆహ్వానించేవాడు. అతిథి ధనికుడు కానీ దరిద్రుడు కానీ ముసలివాడు కానీ యువకుడు కానీ అబుల్ హసన్కు పట్టింపు లేదు. అతిథి పొరుగురివాడు ఎరగనివాడు అయి ఉండాలి. ఒక రాత్రి తన ఇంట ఆతిథ్యం పొందిన వాడిని అతను రెండవ రోజు ఉదయమే సాగనంపేవాడు. ఒకవేళ అతిథి నగరంలో మరొకసారి కనిపించినా కూడా అతని ఎరగనట్టు ముఖం తిప్పుకొని తన దారిని తాను వెళ్ళేవాడు. అబుల్ హసన్ ప్రవర్తన అతని ఇరుగు పొరుగు వారికి చాలా వింతగాను విడ్డూరంగాను తోచేది. నాడు సూర్యాస్తం వేళ అబుల్ హసన్ వంతెన చివర నిలబడి ఉండగా ఒక వర్తక శ్రేష్ఠుడు నగరం కేసి వచ్చాడు. ఆయన వెనుక ఒక దీర్ఘకాయకుడైన బానిస ఉన్నాడు. ఆ వర్తకుడు మరెవరో కాదు, మారువేషంలో నగర పరిసరాల్లో తనిఖీ చేయడానికి వెళ్ళి తిరిగి వస్తున్న ఖలీఫాయే. అబు అల్ హసన్ ఆ సంగతి ఎరగడు. అతను ఆ వర్తకుడికి ఎదురెళ్ళి వంగి వందనం చేస్తూ ఆయన నా రాత్రి తన ఇంట అతిథిగా రమ్మని ఆహ్వానించాడు. ఈ రాత్రికి మీరు నా ఆతిథ్యం స్వీకరించినట్లయితే రేపు తాపీగా సత్రంలో బస ఏర్పాటు చేసుకోవచ్చును అన్నాడు అతను ఖలీఫాతో. ఖలీఫాకు అబు హసన్ ప్రవర్తన వింతగా తోచింది. ఇలాంటి వాడి పరిచయం ఒక కొత్త అనుభవంగా ఉంటుందనుకొని ఆయన ఆ యువకుడి ఆతిథ్యానికి సమ్మతించి అతని వెంట అతని ఇంటికి వెళ్ళాడు. హసన్ తల్లి రుచిగా వంటకాలు తయారు చేసి భోజనం వడ్డించింది. ఇద్దరూ భోజనం ముగించి కబుర్లు చెప్పుకుంటూ తాగటానికి ఉపక్రమించారు. ఆ సమయంలో అబు అల్ హసన్ తన అతిథితో, మీ రాక నాకెంతో ఆనందం కలిగిస్తుంది అన్నాడు. అతని కథ ఏమిటో తెలుసుకోవాలని ఖలీఫా, బాబు నువ్వు ఎరుగని వారికి ఇలా ఆతిథ్యం ఎందుకు ఇస్తున్నావో, నీ కథ ఏమిటో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది అన్నాడు. అబు అల్ హసన్ ఇలా చెప్పాడు. నా పేరు అబు అల్ హసన్, నా తండ్రి వర్తకుడు. నాకు నగరంలో మంచి ఆస్తిని వదిలి నా తండ్రి మరణించాడు. నా తండ్రి నన్ను చిన్నతనం నుంచి ఎంతో కట్టుదిట్టంగా పెంచటం చేత నాకు స్వేచ్ఛగా సుఖాలలో మునిగి తేలాలని కోరిక కలిగింది. అయితే నేను బొత్తిగా అవివేకిని కాను. అందుచేత నేను నాకున్నదంతా 2 భాగాలుగా విభజించి సగం ఆస్తిని వస్తు రూపంలో భద్రపరిచి మిగతాది డబ్బు రూపంలో ఖర్చు చేస్తూ నాతోటి స్నేహితులతో కలిసి కోటీశ్వరుడిలాగా జీవించసాగాను. సుఖాల కోసం ధనమైనా ఖర్చు చేయటానికి వెనుకాడలేదు. సరిగా సంవత్సరం తిరిగేసరికి నా చేతిలో చిల్లిగవ్వ మిగలకుండా పోయింది. ఆ స్థితిలో నేను నా మిత్రుల సహాయం కోరాను. వాళ్ళు కానరాకుండా పోయారు. నేను వారి వెంటబడి నా దీనావస్థని గురించి చెప్పుకున్నాను. వాళ్ళందరూ ఏవేవో సాకులు చెప్పారే తప్ప నాకు ఒక్కరోజు తిండి కూడా సహాయం చేయలేకపోయారు. నన్ను కట్టుదిట్టాల్లో పెంచిన నా తండ్రి వివేకం నాకు అప్పుడు తెలిసి వచ్చింది. నేను నా ఇంటికి తిరిగి వచ్చి ఎన్నడూ స్నేహితులతో కలిసి తిరగనని, ఎరగని వారికి తప్ప ఆతిథ్యం ఇవ్వనని ప్రమాణం చేశాను. దీర్ఘకాల స్నేహం కన్నా క్షణికమైన స్నేహం మధురమైందని నాకు అనుభవం ద్వారా తెలిసి వచ్చింది. ఎరగని వాళ్లతో కూడా 2 రోజులు వరుసగా స్నేహం నేర్పనని ఒట్టు పెట్టుకున్నాను. అందుచేత రేపు ఉదయం నేను మీకు వీడ్కోలు చెబితే మీరు ఆశ్చర్యపడవద్దు. మన ఈ స్నేహం ఈ రాత్రితోనే చెల్లు. తిరిగి మీరు ఏనాడైనా వీధిలో కనిపించినా నేను మీ కేసి చూడను. హసన్ కథ విని ఖలీఫా అతనితో, నీ ప్రవర్తన విడ్డూరంగా ఉన్నప్పటికీ వివేకంతో కూడి ఉన్నది. నీవు దూరదృష్టితో సగం ఆస్తి భద్రపరచుకోవటం ప్రశంసనీయం. నీవు చక్కగా రోజుకొక కొత్త వ్యక్తితో ప్రసంగిస్తూ విసుగు చెందకుండా రోజులు గడుపుతున్నావు. అయితే రేపు ఉదయం మనకు ఎడబాటు కలుగుతుందని నన్ను బాధిస్తుంది. నువ్వు చేసిన ఈ అతిథి సత్కార రుణం ఉంచుకోవటం నాకు ఇష్టం లేదు. అందుచేత నువ్వు ఏదైనా కోరిక వెలిపించినట్లయితే నేను దాన్ని నెరవేర్చుతానని ప్రమాణం చేస్తున్నాను. మొహమాటపడి చిన్న కోరిక కోరకు. అల్లా దయ వల్ల నేను తీర్చలేని కోరిక అంటూ ఉండదు అన్నాడు. ఈ మాట విని అబు అల్ హసన్ ఏమాత్రం ఆశ్చర్యం ప్రకటించక, మీరు కనబడటమే నాకు 10,000, అంతకుమించి నేను అవసరం లేదు. మీ సదుద్దేశానికి ధన్యవాదాలు. కానీ నాకు తీరదగిన కోరిక అంటూ ఏదీ లేదు. నా జీవితం నాకు తృప్తికరంగానే ఉన్నది. అందులో ఇతరులు తీర్చదగిన లోటు ఏదీ లేదు అన్నాడు. నా కోరిక నిరాకరిస్తే అల్లా మీద ఒట్టు. మీ హృదయంలో ఉండే ఏదో ఒక కోరిక కోరని పక్షంలో నాకు తీరని అపరాధం కలుగుతుంది. అపకారాన్ని సహించవచ్చు కానీ ఉపకారాన్ని సహించడం ఎంతో బాధ. ఉదారుడైన వాడు తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలి అన్నాడు ఖలీఫా.
తన అతిథి పట్టుదల గ్రహించిన వాడైన హసన్ కొంతసేపు తల వంచుకొని ఆలోచనలో పడ్డాడు. తర్వాత తన తల ఎత్తి, నాలో ఒక కోరిక ఉన్నమాట నిజమే, కానీ అది వెర్రి కోరిక. అది బయట పెడితే నన్ను గురించి మీరు మరొకలాగా అనుకోవచ్చు అన్నాడు. కోరిక ఏమిటో తెలియకుండా అది వెర్రి కోరిక అనుకోవటం ఎలా? నేను కావటానికి వర్తకుండే, కానీ నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ శక్తే ఉన్నది నాకు. అందుచేత నీ కోరిక బయట పెట్టు అన్నాడు ఖలీఫా. మీరు అడిగారు గనక చెప్తున్నాను, కానీ నా కోరిక తీర్చే శక్తి ఒక్క ఖలీఫాకే ఉన్నది. కనీసం ఒక్కరోజు పాటైనా నేను హారూన్ రషీద్ గారి ఆస్థానంలో బాగ్దాద్ నగరానికి ఖలీఫా కావాలన్నది నా కోరిక అన్నాడు హసన్. ఖలీఫా ఒక్క క్షణం ఆలోచించి, ఒక్కరోజు నగరానికి ఖలీఫా అయితే నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు అని హసన్ అడిగాడు. అయ్యా, ఈ బాగ్దాద్ నగరం 4 పేటలుగా విభజించబడి ఉంది. ఒక్కొక్క పేటకు ఒక్కొక్క ప్రధానాధికారి ఉన్నాడు. మా పేటకున్న అధికారి పరమ నీచుడు, దుష్టుడును. వాడు చేసే పాపిష్టి పనులకు 2 సహాయకులున్నారు. ఒకడు పేడి మూతివాడు, మరొకడు బట్టతలవాడును. వీళ్ళు పరుగుల వాళ్ళ రహస్యాలన్నీ రాబడతారు, వాళ్ళని అపఖ్యాతి పాలు చేస్తారు, డబ్బు కోసం గడ్డి తింటారు, సాధు సజ్జలను మనుగడ లేకుండా చేస్తారు. నేను ఒక్కరోజు ఖలీఫా అయిన పక్షంలో నాకు ధనం అక్కర్లేదు, నా వారికి ధనం ఇవ్వను, కానీ మా పేటకు ఆ 3 పీడ వదిలించి ఆ 3 శవాలను కందకంలో పూడ్చిస్తాను అన్నాడు అబూ అల్ హసన్. నిజంగా నీ కోరిక ఔదార్యంతో కూడుకున్నదిగా ఉంది. నీ కోరిక తీరటం నువ్వు అనుకున్నంత కష్టం కూడా కాదేమో. ఎందుకంటే ఖలీఫా వింత అనుభవాల కోసం తహతలాడే స్వభావం కలవాడు. నీ కోరిక తెలిసినట్లయితే ఒక పగలు ఒక రాత్రి నేను ఖలీఫాగా చేసినా చెయ్యవచ్చు అన్నాడు ఖలీఫా. అబూ అల్ హసన్ ఆ మాటకు నవ్వి, మనం ఊసుకోక మాట్లాడుకున్నాం, గాని నా కోరిక తెలిస్తే ఖలీఫా గారు నన్ను తప్పక వెర్రివాళ్ల బందికానంలో పెట్టేస్తారు. అందుచేత ఒకవేళ దివాణంలో మీకు తెలిసిన వారెవరున్నా ఉంటే నేను ఇప్పుడు పేలిన పేలుడు గురించి మాత్రం వాళ్ళతో ఎవరికి చెప్పకండి అన్నాడు. నేను నీ సంగతి మరెవరితోనూ చెప్పనని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. అని అప్పటికే ఆయన ఈ అవకాశం వినియోగించుకొని మంచి ప్రహసనం ఆడ నిశ్చయించుకున్నాడు. ఆయన ఎన్నోసార్లు మారువేషంలో తిరిగాడు, కానీ ఇలాంటి మంచి అవకాశం ఆయనకి ఏనాడు దొరకలేదు. ఆయన హసన్ చేత నుంచి సారా సీసా తీసుకొని నన్ను పోయని అంటూ సారా గ్లాసులో నింపి హసన్ చూడకుండా అతని గ్లాసులో మంచి ఘాటైన మత్తుమందు కలిపాడు. హసన్ తన అతిథి అందించిన సారా తీసుకుంటూ, ఇప్పుడే చెప్తున్నాను, తెల్లవారు మీరు వెళ్ళిపోయే సమయానికి నేను నిద్ర లేవకపోవచ్చు. అందుచేత మీరు వెళ్ళిపోతూ తలుపులు మూసి వెళ్ళటం మర్చిపోకండి అన్నాడు. ఖలీఫా అలాగే అన్నాడు. హసన్ నిశ్చితంగా సారా తాగుతూనే ఒళ్ళు తెలియకుండా విరుచుకుపడిపోయాడు. అది చూసి ఖలీఫా నవ్వు ఆగలేదు. ఆయన తన బానిసను పిలిచి, ఈ మనిషిని ఎత్తుకొని నా వెంటరా అన్నాడు. ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. ఆ ఇంటిని బాగా గుర్తుపెట్టుకో, నేను పంపితే నువ్వు ఇక్కడికి రావాల్సి వస్తుంది అన్నాడు ఆయన తన బానిసతో. వాళ్ళ వీధిలోనికి నడిచారు, కానీ తలుపులు మూయటం మర్చిపోయారు. వాళ్ళు రాజప్రాంగణంలోనికి రహస్య ద్వారం గుండా ప్రవేశించి ఖలీఫా సొంత పడక గదిలోనికి చేరుకున్నారు. ఈ మనిషి కట్టుకున్న బట్టలన్నీ తీసేసి నా రాత్రి దుస్తులు తొడిగి ఇతని నా పక్క మీద పడుకోబెట్టు అని ఖలీఫా తన బానిసను ఆజ్ఞాపించాడు. ఈ పని పూర్తి కాగానే ఖలీఫా రాజభవనంలోని ముఖ్యులందరినీ తన గదికి పిలిపించాడు. ఆయన వజీర్లు, ప్రతిహారులు, కొజ్జాలు, అంతఃపుర కాంతలు వచ్చారు. ఖలీఫా వారితో, రేపు మీరంతా ఈ గదికి వచ్చి ఈ మనిషి ఆజ్ఞలన్నింటినీ పాటించాలి. నేను నా దగ్గర ఎలా ఉంటారో అలాగే నడుచుకోవాలి. అతను నేను అనుకోండి, నన్ను సంబోధించినట్లే అతన్ని కూడా సంబోధించండి. అతని కోరిక ఎంత స్వల్పమైనదైనా సరే ఉపేక్షించవద్దు. దీనికి భిన్నంగా నడిచిన వారిని నా కొడుకైనా సరే కోటగుమ్మం వద్ద ఉరి తీస్తాను అన్నాడు. చిత్తం అని అందరూ వెళ్ళిపోయారు. కానీ వజీర్ జఫర్, నేత్రహస్తుడు మన్సూర్ మాత్రం ఉండిపోయారు. ఖలీఫా వారితో, మీరు అందరికన్నా ముందే నిద్రలేచి వచ్చి ఇతని ఆజ్ఞలు తెలుసుకోండి. అతను ఏమి చెప్పినా ఆశ్చర్యపడవద్దు. అతను ఒప్పుకోకపోయినా సరే అతను ఖలీఫా అన్నట్లు మీరు నటించాలి. అతను చెప్పిన వారికందరికీ దాన ధర్మాలు చేయండి. ఖజానా ఖాళీ అయిపోయినా సంకోచించవద్దు. ఇతని ఆజ్ఞలను బట్టి దండనలు, బహుకృత్యాలు, ఉరిశిక్షలు, ఉద్యోగాలు, బర్తఫులు అమలు చేయండి. ఇదంతా నా వినోదం కోసం ఏర్పాటైనట్టు అందరికీ తెలియనియవద్దు. మీరు లేస్తూనే నన్ను కూడా నిద్ర లేవండి
అన్నాడు. మర్నాడు ఉదయం జఫర్, మన్సూర్లు వెళ్లి ఖలీఫాను నిద్రలేపారు. ఆయన అబూ అల్ హసన్ నిద్రపోతున్న గదికి వెళ్లి తెరల చాటును దాక్కున్నాడు. అక్కడి నుంచి ఆయన ఎవరి కంటా పడకుండా జరిగేదంతా గమనించటానికి, ఆలకించటానికి వీలుంది. తరువాత జఫర్, మన్సూర్లు రాజభవనంలోని ప్రముఖులను, స్త్రీలను, బానిసలను వెంట పెట్టుకుని అదే గదిలోనికి ప్రవేశించారు. నిద్ర లేవబోతున్నది ఖలీఫాయే అన్నట్లు వారంతా ఎవరి స్థలాల్లో వారు మౌనంగా నిలబడ్డారు. ముందుగా తర్ఫీదు పొందిన ఒక బానిస హసన్ ముక్కు దగ్గర ద్రావకంలో ముంచిన గుడ్డ ఉంచాడు. వెంటనే హసన్ 3 తుమ్ములు తుమ్మాడు. బానిస అతని ముక్కు, ముఖము పన్నీటితో తుడిచాడు. మత్తు వదిలిన హసన్ నిదానంగా కళ్ళు తెరిచి చూశాడు. తాను పడుకొని ఉన్న పక్క అపూర్వంగా ఉంది. దాని మీద పరిచిన దుప్పటి ఎర్ర జరీతో నేసి ముత్యాలు కుట్టి ఉంది. తల ఎత్తి చూస్తే చాలా విశాలమైన గది కనిపించింది. దాని గోడలకు విలువైన పట్టుబట్టలు వేలాడుతున్నాయి. గది మూలల్లో బంగారు, స్ఫటిక పాత్రలున్నాయి. హసన్ తన దృష్టిని కిందికి దింపి తన చుట్టూ ఉన్న అందమైన స్త్రీలను, బానిసలను చూశాడు. వారంతా తనకు వంగి సలాం చేస్తున్నారు. వారి వెనుకగా అంతులేని మంత్రులు, అమీర్లు, ప్రతిహారులు, నల్లకొజ్జాలు ఉన్నారు. గద్దె మీద గాయకులు వారి చుట్టూ వాద్యగాళ్లు సంగీతం వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అతను పడుకున్న శయ్యకు సమీపంలోనే ఖలీఫా ధరించే దుస్తులు పెట్టి ఉన్నాయి. వాటి రంగు చూడగానే అవి ఖలీఫా ధరించేవని హసన్కు తెలిసిపోయింది. హసన్ మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు జాఫర్ అతన్ని సమీపించి 3 సలాములు చేసి ఎంతో వినయంగా, ఏలిన వారిని లేపటానికి అనుమతి ఇవ్వండి, ఉదయ ప్రార్థనకు వేళయింది అన్నాడు. అబూ అల్ హసన్ తన 2 కళ్ళు ఒకదాని తర్వాత ఒకటి నునులుకున్నాడు. తన చెయ్యి గిల్లుకొని అమ్మా అని కేక పెట్టి, నేను కలగనటం లేదు, నేను ఖలీఫానే, కానీ ఆ ముసల్ వర్తకుడితో నేను నోటికొచ్చిందట్లా మాట్లాడుతూ తెగవాగానే, దాని ఫలితమే అయి ఉండాలి అని గోడకేసి తిరిగి మళ్లీ నిద్రపోజూశాడు. జఫర్ మళ్లీ అతను సమీపించి, ఏలినవారు ఉదయ ప్రార్థన పట్ల ఉదాసీనంగా ఉండటం తమ బానిసలకు ఆశ్చర్యంగా ఉన్నది, మన్నించండి అన్నాడు. ఆయన సైగ చేయగానే సంగీతం ఆరంభమైంది. పాటగాళ్లు వాయిద్యాల సహాయకరంతో శావరంగా పాడుతున్నారు. హసన్ వాళ్ళ కేసు చూసి, ఒరే హసన్, నిద్రలో ఇలాంటి పాట ఎన్నడైనా విన్నావురా అనుకుంటూ లేచి కూర్చున్నాడు. అతను తన కళ్ళను నమ్మలేనట్లుగా ఉన్నాడు. అతని బుర్ర పనిచేయటం లేదు. అతను తన చేతులు చాచి చూసుకున్నాడు. చేతులున్నాయి. ఇది ఆశ్చర్యం కాదు, విడ్డూరం కాదు. ఒరే హసన్, నువ్వెక్కడున్నావు? ఎక్కడ ఉన్నావురా నా తల్లి కొడక? నువ్వు నిద్రపోతున్నావా, మేల్కొని ఉన్నావా? ఎంతకాలంగా నువ్వు ఖలీఫావి? ఈ భవనము, ఈ పక్క, ఈ ఘరానా మనుషులు, ఈ కొజ్జాలు, ఈ అందమైన అమ్మాయిలు, ఈ చక్కని పాటగాళ్ళు, వాయిద్యగాళ్ళు, ఇవి అవి అన్నీ ఎప్పటి నుంచి నీ సొత్తు అన్నాడు. అంతలో సంగీతం నిలిచిపోయింది. మన్సూర్ ముందుకు వచ్చి హసన్ ముందు 3 సార్లు సలాం చేసి, ఏలిన వారు చిత్తగించాలి, ఉదయ ప్రార్థన వేళ దాటిపోయింది, తమరు దీవానానికి బయలుదేరే వేళ అయింది అన్నాడు. తాను ఏదో చెయ్యాలనేసరికి హసన్ అనుమానం రెట్టింపోయింది. అతను మన్సూర్ కేసి తీక్షణంగా చూస్తూ, ఒరే, ఎవరు నువ్వు, నేనెవరు అని అడిగాడు. ముసల్మాన్ల ఏలిక, మా ప్రభువు ముసల్మాన్ల ఏలిక ఖలీఫా హరూన్ రసూల్ రషీద్ అబ్బాస్ సంతతిలో 5వ వారు. ఈ అధమాధముడు తమ ఖడ్గాన్ని పట్టుకునే గౌరవం పొందిన అనామకుడు మన్సూర్ అంటూ మన్సూర్ అత్యంత నమ్రతతో సమాధానమిచ్చాడు. అంత అబద్ధం అని అబూ అల్ హసన్ అరిచాడు. ఏలిన వారు నన్ను పరీక్షించాలని అలా అంటున్నారు. పరీక్షలు చాలు, తమకేదో పీడకల వచ్చినట్టుంది అన్నాడు మన్సూర్. అబూ అల్ హసన్ నిగ్రహం తప్పి పక్క మీద విరుచుకు పడిపోయి వెర్రిగా నవ్వుతూ కాళ్ళు కొట్టుకుంటూ దుప్పట్లు చుట్టుకోసాగాడు. ఇదంతా తెర వెనుక నుంచి చూస్తున్న ఖలీఫా నవ్వు ఆపుకోవటానికి నానా పాట్లు పడ్డాడు. నవ్వు తెర ఆగిపోయాక హసన్ లేచి కూర్చొని ఒక చిన్న నల్ల బానిసను దగ్గరకు రమ్మని, నన్ను అడుగుదువా, బాగా నా ముఖం కేసి పరీక్షగా చూసి నేనెవరో చెప్పగలవా అని అడిగాడు. నల్ల బానిస అనుకోగా కళ్ళు దించి, తమరు మా ప్రభువు హరూన్ రషీద్ అన్నాడు. నల్ల మొహం వాడా, అంతా అబద్ధం, నువ్వు నిజం చెప్పటం లేదు అన్నాడు హసన్. అతను ఒక చిన్న ఆడబానిస కేసి తన వేలు చూపి కొరుకు అన్నాడు. ఆమె ఆ వేలిని గట్టిగా కొరికింది. హసన్ బాధతో కేక పెట్టి, నేను నిద్రపోవటం లేదు, మేల్కొనే ఉన్నాను అని ఆ బానిసను, నన్ను గురించి నీ వాళ్ళు చెప్పేది నిజమా అని అడిగాడు. ఆ బానిస పిల్ల చెయ్యి చాచి, అల్లా ఏలిన వారిని కాపాడాలి, తమరు ఖలీఫా హరూన్ రషీద్ గారే అన్నది. నా తల్లి కొడుక, విన్నావురా, నువ్వు ఖలీఫావే అని అరిచి ఆ పిల్లకేసి తిరిగి, అబద్ధమాడుతున్నావే తప్పుడు ముండా,
నేనెవరో నాకన్నా నీకు బాగా తెలుసా అన్నాడు హసన్. అంతలో కొజ్జాల పెద్ద వచ్చి ఏలిన వారు జలకమాడే వేళయింది అంటూ హసన్ను పక్క మీద నుంచి కిందకు దింపాడు. అతను పక్క దిగగానే అందరూ ఒక్కసారిగా ఖలీఫాకు జై అని కేక పెట్టారు. ఎంత చిత్రం! నేను అబూ అల్ హసన్ను, ఇవాళ ఖలీఫా హరూన్ రషీద్ను అని హసన్ అనుకుంటూ ఉండగా పెద్ద అతని కాళ్ల దగ్గర పాదరక్షకులు ఉంచాడు. అటువంటి పాదరక్షలు హసన్ ఎప్పుడూ చూడలేదు. వాటికి బంగారు నగిషీలు, ముత్యాలు ఉన్నాయి. ఎవరో తను ఖరీదైన పాదరక్షలు బహుకరించారనుకుంటూ హసన్ వాటిలో పాదాలు దూర్చాడు. ఇదంతా చూసేవాళ్ళు నవ్వు అతి కష్టం మీద దాచుకోగలిగారు. ఖలీఫా తెరలచ్చ వెనుక నవ్వుతో విరుచుకు పడిపోయాడు. తరువాత హసన్కు పన్నీటితో స్నానం చేయించి రాజోత్తమైన దుస్తులు తొడిగి నెత్తిన కిరీటం పెట్టి అతని చేతికి బంగారు దండం ఇచ్చారు. నేను అబూల్ అల్ హసన్ను, అవునా కానా అని అతను తనలో ఒక క్షణం తక్కించుకొని పైకి అందరూ వినేలాగా, నేను అబూల్ అల్ హసన్ను కాను, అలా అన్నవాణ్ణి కొరత వేయిస్తాను, నేను హరూన్ రషీద్ను అన్నాడు. అతను అందరితో కలిసి దర్బార్ భవనానికి వెళ్ళాడు. మన్సూర్ అతని సింహాసనం మీదకి ఎక్కించి రాజదండాన్ని అతని మోకాళ్ల మీద అడ్డంగా ఉంచాడు. అందరూ హర్షధ్వానాలు చేశారు. హసన్ సభాభవనాన్ని కలిగి చూశాడు. దానికి 40 ద్వారాలున్నాయి. ద్వారాలన్నింటిరా జనం కిటకిటలాడుతున్నారు. కత్తులు పట్టుకున్న రక్షక భటూర్లు, వజీర్లు, అమీర్లు, కులీన్లు, రాయబారులు అతనికి కనిపించారు. ఆ జనంలో అతను జాఫర్ను మరికొందరు రాజోద్యోగులను కూడా గుర్తించాడు. జాఫర్ ముందుకు వచ్చి ఒక కాగితాల కట్ట తీసి ఆ రోజు ఖలీఫా పరిశీలించవలసిన విన్నపాలు చదవసాగాడు. అవి ఏమిటో తనకు అర్థం కాకపోయినా హసన్ తొణగకుండా విని ప్రతి విన్నపం మీద ఎంతో తెలివిగా తన నిర్ణయం చెప్పాడు. ఇక్కడ కూడా తెరచాట నుంచి అంతా గమనిస్తున్న ఖలీఫా హసన్ నిర్ణయాలకు అద్భుతం అనుకున్నాడు. జఫర్ విన్నవారు చదవటం ముగియగానే హసన్ రక్షభటుల నాయకుడి కోసం అడిగాడు. అహ్మద్ అతనికి చూపాడు. హసన్ అహ్మద్ను దగ్గర పిలిచి సాష్టాంగపడిన అహ్మద్ను లేవమని, నువ్వు 10 మంది భటులను వెంట పెట్టుకొని పలానా వీధిలోని పలానా పేటలో పలానా ఇంట ఉండే వాణ్ణి, వాడి 2 అనుచరులను పట్టుకో. ఆ ఇంటివాడు ఆ పేటకు అతిథి. వాళ్ళ ముగ్గురికి ముందుగా 400 దెబ్బలు రుచి చూపించు. ఆ తర్వాత వాళ్లకు చింకి పాత బట్టలు కట్టి ఒక ఒంటె మీద వెనుకకు తిప్పి కూర్చోబెట్టి 4 పేటలు తిప్పేటప్పుడు ఇలా చాటింపు వేయించు. ఇతరుల పరువు తీసేవారికి, స్త్రీలను అగౌరవపరిచే వాళ్లకు, సజ్జనుల మీద నిందలు వేసేవాళ్లకు ఇదే శిక్ష. ఈ తతంగం పూర్తయ్యాక పేటాధికారిని కొడత వేయించి వాడి శవాన్ని కందకంలో పూడ్చు. వాడి అనుచరులను తేలికగా శిక్షించు అన్నాడు. కొత్త ఖలీఫా ఆజ్ఞలను అమలు చేయమని అహ్మద్కు అదివరకే హెచ్చరిక అంది ఉండటం చేత అతను సలాం కొట్టి హసన్ ఆజ్ఞలను అమలు చేయటానికి వెళ్ళిపోయాడు. తరువాత హసన్ ఖలీఫా హోదాలో అనేక తీర్పులు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, ఉద్యోగులను తొలగించాడు, రాజకార్యాలన్నీ ఎంతో సమర్థతో నిర్వర్తించాడు. ఇదంతా చాటున ఉండి చూస్తున్న ఖలీఫా చాలా సంతోషించాడు. అహ్మద్ కొంతసేపటికి తిరిగి వచ్చి హసన్ చేతికి ఒక కాగితం ఇచ్చాడు. హసన్ ఆజ్ఞలను అహ్మద్ పూర్తిగా పాలించినట్టు ఆ కాగితం మీద సాక్షులు చేసి చాలా మంది సంతకాలు చేశారు. మంచిది. అపవాదులు ప్రచారం చేసే వాళ్లకు, ఆడవాళ్ల శీలం చెడగొట్టే వాళ్లకు, ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకునే వాళ్లకు నేను ఇలాంటి శిక్ష ఇస్తాను. అందరూ బాగా గుర్తుంచుకోండి అని హసన్ ప్రకటించాడు. తర్వాత అతను కోశాధికారిని పిలిచి, నువ్వు ఒక సంచిలో 1000 బంగారు దీనారాలు తీసుకొని పలానిపేటలో అబూల్ అల్ హసన్ అనేవాడి ఇంటికి వెళ్ళి హసన్ తల్లికి ప్రణామం చేసి, ఖలీఫా గారు తమకు ఈ 1000 దీనారాలు బహుమానంగా పంపారు. ఖజానా ఖాళీగా ఉండడం చేత ఇంతకన్నా ఎక్కువ పంపలేకపోయారు అని మనవి చేసి తిరిగి వచ్చి ఏమి చేసినది నాకు చెప్పు అన్నాడు. కోశాధికారి అతని ఆజ్ఞ పాలించడానికి వెళ్ళిపోయాడు. దర్బారు ముగిసింది. హసన్ జాఫర్కు సజ్ఞ చేశాడు. జాఫర్ సభికులందరికీ అదే సజ్ఞ చేశాడు. అందరూ సింహాసనానికి వంగి సలాం చేసి వెళ్ళిపోయారు. చివరకు హసన్ వెంట జాఫర్, మన్సూర్లు మాత్రమే మిగిలారు. వాళ్ళు అతని సింహాసనం మీద నుంచి దించి జనానాకు చేర్చారు.
అక్కడ భోజనాలకంతా సిద్ధంగా ఉంది. స్త్రీలు హసన్ను చుట్టుముట్టి భోజనాలశాలలో తీసుకుపోయారు. లోపల చక్కని సంగీతం వినిపిస్తుంది. ఆడపిల్లలు చక్కగా పాడుతున్నారు. సందేహం ఏమీ లేదు, నేను నిశ్చయంగా హర్నుల్ రషీద్నే. వింటున్నాను, చూస్తున్నాను, వాసనలు తెలుస్తున్నాయి, నడుస్తున్నాను. అడుగడుగునా నాకు గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి. అందుచేత నేను తప్పక ఖలీఫానే. అబూ అల్ హసన్కు ఇప్పుడు తాను ఖలీఫానేనన్న నమ్మకం పూర్తిగా ఏర్పడిపోయింది. తాను కూర్చున్న బంగారు భోజనశాల రంగురంగుల తెరలతోనూ తివాసీలతోనూ దీపకాంతితోనూ అత్యద్భుతంగా ఉంది. గది మధ్య 7 బంగారు పళ్ళాల్లో రకరకాల మాంసాహారాలు ఎత్తుపీటలపైన అమర్చి ఉన్నాయి. వాటి పక్కన 7 అందగత్తెలైన యువతులు వింజామరులు పట్టుకొని నిలబడి ఉన్నారు. గది నిండా అగరధూప వాసనలు వ్యాపించి ఉన్నాయి. హసన్ నిన్న చేసిన భోజనం తర్వాత ఏమీ తిని ఉండకపోవటం చేత ఆత్రంగా వెళ్ళి పళ్ళాల ముందు కూర్చున్నాడు. వెంటనే 7 యువతులు వింజామరులు విప్పవీయసాగారు. హసన్ భోజనం వేళ అంత గాలి అలవాటు లేదు. అందుచేత అతను ఒక్క నీగ్రో యువతిని మట్టుకే వీచమని చెప్పి మిగిలిన వాళ్ళని తన ఎదురుగా అర్ధచంద్రాకారంలో కూర్చోమని వారిని చూస్తూ తాను భోజనం చేయసాగాడు. భోజనం ముగిసింది. కొజ్జాలు వచ్చి అతని చేతులు కడుక్కోవటానికి నీరు తెచ్చి ఇచ్చి మరొక గదిలోనికి దారి చూపారు. ఆ గదిలో భోజనాల గది కన్నా కూడా అందంగా ఉంది. అక్కడ 7 రకాల పళ్ళు అమర్చి ఉన్నాయి. 7 అందగత్తెలు నిలబడి ఉన్నారు. హసన్ అన్ని రకాల పళ్ళు చవి చూసి మరొక గదిలోనికి వెళ్ళాడు. అక్కడ అందమైన సీసాల్లో బంగారు కూజాల్లో అపూర్వమైన పానీయాలు ఉన్నాయి. వాటిని అతనికి అందించడానికి అందగత్తెలున్నారు. హసన్ వారిని అందరినీ తన చుట్టూ కూర్చోమని వాళ్ళు అందించే పానీయాలు తాగసాగాడు. వారిలో ఒకట అతనికి మత్తుమందు కలిపి పానీయం అందించింది. అది తాగుతూనే హసన్ స్పృహ లేకుండా పడిపోయాడు. ఇదంతా తెరల వెనుక దాగిన హసన్ చర్యలు గమనించి ఆనందిస్తున్న ఖలీఫా ఇప్పుడు ఇవతలికి వచ్చాడు. ఆయన బానిసలను పిలిచి హసన్ ధరించిన రాజవస్త్రాలు విప్పని అతను అసలు దుస్తులు తొడగమని చెప్పాడు. తరువాత ఆయన క్రితం రోజు హసన్ను రాజభవనానికి చేర్చిన బానిసను పిలిచి ఇతని ఇంటికి చేర్చి పడుకోబెట్టిరా అని ఆజ్ఞాపించాడు. ఆ బానిస అలాగే చేశాడు. ఈసారి అతను మర్చిపోకుండా హసన్ తలవాకిలి తలుపు మూసి మరీ వచ్చాడు. మర్నాడు మధ్యాహ్నం దాకా హసన్ ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. అప్పటికి మత్తు వదిలి అతనికి స్పృహ వచ్చింది. అతను కళ్ళు తెరవకుండానే తాను కిందటి రోజు చూసిన యువతులందరినీ జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళందరి పేర్లు పెట్టి పిలిచి రమ్మని కేకలు పెట్టాడు. కానీ ఎవరు వచ్చిన జాడ లేకపోయేసరికి అతను కోపంగా లేచి కూర్చొని కళ్ళు తెరిచాడు. తాను రాజభవనంలో కాక తన మామూలు ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. ఇది కల అయి ఉంటుందనుకుని హసన్ జఫర్ మన్సూర్ ఎక్కడ తెచ్చారు అని గట్టిగా అరిచారు. ఆ కేకలకు అతని తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంట్రా నాయనా, అబూల్ అల్ హసన్ ఏమైంది, ఏమన్నా కలగన్నావా అని ఆదుర్దాగా అడిగింది. ముసల్దానా, నువ్వెవరు, ఈ అబూల్ అల్ హసన్ ఎవడు అన్నాడు హసన్. అబూల్ అల్ హసన్ నువ్వే గదరా, నేను మీ అమ్మను కాదా, నన్నెందుకు గుర్తుపట్టలేకుండా ఉన్నావురా అన్నది హసన్ తల్లి. పోవే పీడాకారబ్దానా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, నేను ఖలీఫా హర్నుల్ రషీద్ను, భూమి మీద అల్లా ప్రతినిధిని, పావతలికి అని హసన్ కేకలు పెట్టాడు. అతని తల్లి ఆందోళన పడుతూ, అర్థం లేకుండా ఏమిట్రా ఆ మాటలు, అలా అరిస్తే చుట్టుపక్కల వాళ్ళు వినగలరు, కొంప మునిగిపోతుంది, శాంతించరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. హసన్ మరింత గట్టిగా అరుస్తూ, ముసలితొత్తు, నిన్ను పొమ్మనలేదు, నేను నీ కొడుకుని అనుకుంటున్నావా, నీకు మతి ఉందా, నేను రషీద్ను, తూర్పు పడమరలకు ఏలికను అన్నాడు. హసన్ తల్లి మొహం బాదుకొని నెత్తి బాదుకుంటూ, నీకు సైతాన్ పూనింది, నిన్ను అల్లానే కాపాడాలి, నీ మతి ఇంతగా ఎలా చెడింది, పుట్టినప్పటి నుంచి నా దగ్గరే ఉన్నావు గదరా, ఈ ఇంట్లోనే పెరిగితివి గదా, కాసిని మంచినీళ్ళు తాగు నాయన, నిద్రమత్తు వదులుతుంది అన్నది. ఆమె ఇచ్చిన నీరు తాగి హసన్, ఇక ఒకవేళ నేను అబూల్ అల్ హసన్ అయినా అయి ఉండవచ్చు అనుకుంటూ చాలాసేపు ఆలోచనలో మునిగి ఉండి చివరకు, అవును నేను అబూల్ అల్ హసన్నే, ఇది నా గదే, నువ్వు నా తల్లివే, నా మీద ఏదో ప్రయోగం జరిగింది అన్నాడు. హసన్ తల్లి ఆనంద బాష్పాలు రాలుతూ తన కొడుకు బాగైనాడు కదా అనుకుని వంట చేయబోయే ముందు తన కొడుకు వచ్చిన కళ ఎలాంటిదో తెలుసుకుందామనుకుంటూ ఉండగా హసన్ చప్పున మంచం మీద నుంచి కిందకు దూకి తల్లిని పట్టుకొని ఊపుతూ, తప్పుడుదానా, నా శత్రువులు ఎవరో నా రాజ్యం కాజేసి నన్ను ఈ కుళ్ళు గుంపలో ఖైదీ చేశారు, చెప్పకపోయావో నీ ప్రాణాలు తీస్తాను, నాకు తిరిగి సింహాసనం వచ్చాక నా ఆగ్రహానికి అంతుండదు, జాగ్రత్త, ఖలీఫా ఆగ్రహం అంటే ఏమిటో మరవకు, ఈ కుట్ర చేసిన వాళ్ళను ఆ ఖలీఫా క్షమించడు
అన్నాడు. అతను ఆమెను వదిలేసి తిరిగి మంచమెక్కి తన చేతులు పట్టుకొని కూర్చున్నాడు. అతని తల్లి కుప్పలా కూలిపోయి గుండెలు పగిలేట్లు ఏడవసాగింది. కొంతసేపు ఏడ్చిన మీట ఆమె లేచి వెళ్ళి, ఎంతైనా తల్లి గనక పన్నీరు కలిపిన షర్బత్ తెచ్చి తాగు నాయనా అని హసన్ చేతి తాగించింది. తరువాత ఆమె తన కొడుకు ఆలోచనలు మళ్లించడానికి, ఒరే నిన్న ఒక తమాషా జరిగింది, నువ్వు వింటే ఎంతో సంతోషిస్తావు. నిన్న రాజభటులు వచ్చి మన పేట అధికారిని వాడి కింద పనిచేసే ఇద్దరిని పట్టుకొని ఎలా తలా 400 కొరడా దెబ్బలు కొట్టి ఒంట మీద వెనక్కు తిప్పి కూర్చోబెట్టి ఊరేగించి కొరత వేశారు అన్నది. ఈ మాట విని హసన్ ఉపశమనం పొందడానికి బదులు రెచ్చిపోయి, పాపిష్టిముండా, నేను పొరపడలేదని నువ్వే రుజువు చేస్తున్నావు. ఆ ముగ్గురిని శిక్షించమని అహ్మద్ను పంపింది నేను కలగంటున్నానని, నాకు సైతాన్ పూనాడని మరొకసారి అనేవు. సాష్టాంగపడి అన్నదానికి క్షమాపణ వేడుకో అన్నాడు. హసన్కు పిచ్చి పట్టిందని అతని తల్లి రూఢి చేసుకుంది. ఆమె రొమ్ము బాదుకుంటూ ఏడుస్తూ, అల్లా కనకరించి నీ పిచ్చి కుదర్చాలి. నువ్వు మాత్రం ఖలీఫా పేరు ఎత్తకు. నువ్వే ఖలీఫాన్ని అస్సలు అనకు. ఇరుగు పొరుగు వాళ్ళు విని వలీతో చెప్పారంటే అతడు నిన్ను రాజభవనం ముందు ఉరి తీస్తాడు అన్నది. దీంతో హసన్ మరింత రెచ్చిపోయి మూలన్న కర్ర తీసి తల్లి మీదికి వస్తూ, నన్ను అబుల్ హసన్ అని పిలవకు, నేను రషీద్ను. కాదన్నావంటే నీ బుర్ర బద్దలు కొడతాను అన్నాడు. కొడుకు అలా అంటుంటే తల్లికి కోపము దుఃఖము వచ్చింది. ఆమె ఎంతో శాంతంగానూ ప్రేమగానూ, నీ మతి ఇంతగా ఎలా చెల్లించిందిరా బాబు, నువ్వు ఖలీఫానని చెప్పుకోవటం నేరమన్న మాట అలా ఉంచి, ఎంత అపచారం, కృతజ్ఞత మంచిది కూడా కాదు. నిన్ను ఆ మహాప్రభువు నాకు 1000 బంగారు దివానాలు పంపారు, ఇంకా పంపుతానని కబురు కూడా చేశాడు అన్నది. తాను ఖలీఫాయే అన్న విషయంలో హసన్కు ఏమాత్రము సందేహం మిగిలి ఉంటే ఈ మాటతో అది పూర్తిగా పోయింది. ఎందుకంటే కిందటి రోజు ఆమెకు తానే 1000 దీనారాలు పంపాడు. హసన్ తల్లి కేసి గుడ్లూరిమి చూస్తూ, ఆ దీనారాలు పంపింది నేను కాదంటావా? ఆ ధనం తెచ్చినవాడు నా ఆజ్ఞ మీద రాలేదంటావా? ఇంకా నేను అబుల్ హసన్నే అనుకుంటున్నావా? నీకెన్ని గుండెలు అంటూ తల్లిని కర్రతో బాధసాగాడు. ఆ దెబ్బలతో ఆమె మాతృప్రేమ అడుగంటిపోయింది. ఆమె ఎలుగెత్తి ఇరుగు పొరుగు వాళ్ళని కేకపెట్టింది. త్వరలోనే ఇరుగు పొరుగు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి హసన్ బారి నుంచి తల్లిని కాపాడి హసన్ను గట్టిగా పట్టుకొని, తల్లి మీదనే చేయి చేసుకుంటున్నావా, నీకేమైనా పిచ్చి పట్టిందిరా అబూ అల్ హసన్ అని మందలించారు. హసన్ తీవ్రంగా అబూల్ హసన్ ఎవడు అని అడిగాడు. పొరుగు వాళ్ళు ఆశ్చర్యపోతూ, నువ్వు అబూ అల్ హసన్ కావు, ఈవిడ నిన్ను కనిపించిన నీ తల్లి కాదా అన్నారు. గాడిద కొడుకులు, పోండవతలికి, నేను మీ ప్రభువును, ఖలీఫా రషీద్ను అన్నాడు హసన్. హసన్ నిశ్చయంగా పిచ్చివాడేనని పొరుగు వాళ్లకు నమ్మకం కుదిరింది. ఈ స్థితిలో అతన్ని స్వేచ్ఛగా ఉండనివ్వటం ప్రమాదకరం అనుకుని వాళ్ళు అతని చేతులు కాళ్ళు కట్టేసి ఉన్మాదశాలకు కబురు చేశారు. 1 గంటలోపు ఉన్మాదశాల మనిషి 2 రక్షకులు తోడు తీసుకుని వచ్చాడు. రక్షకుల వద్ద కచ్చీలు, సంకెళ్ళు, గొలుసులు వగైరా సంజామా అంతా ఉంది. వాళ్ళని చూడగానే హసన్ పెనుగులాడసాగాడు. అది చూసి ఉన్మాదశాల వాడు హసన్ వీపు మీద కంచీతో 2-3 దెబ్బలు కొట్టి అతనికి గొలుసులు వేశారు. తాను ఖలీఫానని చెబుతున్నా వినిపించుకోకుండా ఉన్మాదశాల నుంచి వచ్చిన 3 హసన్ను ఉన్మాదశాలకు తీసుకుపోయి కటకాటాల గదిలో అతన్ని అడవి మృగాన్ని బంధించినట్లు బంధించి ప్రథమ చికిత్స కింద 50 కొరడా దెబ్బలు కొట్టారు. 10 రోజుల పాటు ఉదయము సాయంకాలము ఇదే విధంగా చికిత్స సాగిన మీద హసన్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. నాకు గొప్ప దుర్దశ కలిగింది. అందరూ నన్ను పిచ్చివాడు అనుకుంటున్నారంటే పొరపాటు నాదే అయి ఉండాలి. నేను రాజభవనంలో ఉన్నట్లు కలగన్నాను కాబోలు, కానీ అది కలలాగే అనిపించటం లేదు. ఈ మాయను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నిజంగా నాకు పిచ్చే ఎత్తవచ్చు. అల్లా ఇలాంటి మాయలు ఎన్నైనా కల్పించవచ్చుకున్నాడు అనుకున్నాడు హసన్. అతను ఇలా అనుకుంటుండగా అతని తల్లి అతన్ని చూసి పోదామని ఏడుస్తూ వచ్చింది. అతని దీనస్థితి చూసి ఆమెకు గుండె నీరైంది. ఆమె తన దుఃఖాన్ని అణిచిపెట్టుకుని, ఎలా ఉన్నావు నాయనా హసన్ అని మృదువుగా అడిగింది. అమ్మా, అల్లా నిన్ను కాపాడుగాక అన్నాడు హసన్ శాంతంగా. ఆమె ఆనందపరచాలి. భగవంతుడి దయ వల్ల నీ మనసు బాగుపడింది నాయనా అన్నది. అల్లాను నిన్ను క్షమాపణ వేడుకుంటున్నానమ్మా. అలా పిచ్చిగా ఎందుకు వాగానో నాకే అర్థం కావడం లేదు. సైతాన్ నన్ను ఆవహించి నా చేత అలా మాట్లాడించి ఉండాలి. కానీ అదంతా అయిపోయింది, నేను బాగుపడ్డాను అన్నాడు హసన్. నిన్ను మళ్ళీ కన్నంత ఆనందంగా ఉందిరా నాకు అన్నది హసన్ తల్లి. నన్ను ఇక్కడి నుంచి విడిపించమ్మా అన్నాడు హసన్. హసన్ తల్లి చెప్పిన మీదట ఉన్మాదశాల వాళ్ళు అతను పరీక్షించి పిచ్చిపోయిందని రూఢి చేసుకుని గొలుసులు విప్పి అతన్ని వదిలిపెట్టారు.
అతను తడబడుతూ నడిచి వెళ్ళి తల్లి వెంట ఇంటికి చేరుకుని కొరడా దెబ్బల నుంచి కోలుకోవడానికి చాలా రోజులు మంచంలోనే ఉండిపోయాడు. మాటల ఖలీఫా ఎంతో సంతోషించి, హసన్, ఇలాంటి స్వార్థరహిత స్నేహం నాకెంతో ఇష్టం. ఈ క్షణం నుంచి నేను నా అనుచరుడిగా నియమిస్తున్నాను. నీవు నేను తాగేటప్పుడు తోడుంటావు, నా సోదరుడివి. అంతేకాదు, రాజభవనంలో నీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. అనుమతి లేకుండా నువ్వు రావచ్చు, పోవచ్చు. రాణి జుబేదా మందిరంలో ప్రవేశించటానికి ఎవరికి అనుమతి లేదు. కానీ నీకు నేను అలాంటి అనుమతి ఇస్తున్నాను. నేను జుబేదా మందిరంలో ఉండగా నువ్వు ఏ వేళప్పుడైనా సరే నువ్వు యథేచ్ఛగా రావచ్చు అన్నాడు. ఖలీఫా హసన్కు రాజభవనంలోనే చక్కని బస ఏర్పాటు చేసి అతనికి 10,000 బంగారు దీనారాలు భరణం అప్పటికప్పుడు ఇప్పించాడు. ఇదంతా అయిపోగానే ఖలీఫా హసన్ను వదిలి దివాన్కు వెళ్ళిపోయాడు. అబూ అల్ హసన్ వెంటనే తన ఇంటికి పరిగెత్తిపోయి తన తల్లితో జరిగిందంతా చెప్పి, ఈ నాటకమంతా ఖలీఫాయే సరదాగా ఆడాడంట. తాను రోజూ వచ్చిపోతూ ఉంటానని తల్లికి మాట ఇచ్చి అతను రాజభవనానికి తిరిగి వచ్చాడు. ఈసరికి అతనికి విచిత్రగాథ దేశం నలుమూలలా పొక్కిపోయింది. ఖలీఫా తన ఎడల చూపించే అంతులేని ఆదరంతో హసన్కు ఆనందము, ఉల్లాసం పెరిగినాయే కానీ తల తిరిగిపోలేదు, అతిశయం రాలేదు. అతను రోజు తన హాస్యంతోనూ చెలోక్తులతోనూ ఖలీఫాను వినోదింపజేసేవాడు. దివాణంలో అందరినీ నవ్వించేవాడు. అతన్ని విడిచి ఉండడం ఖలీఫాకు కష్టమైనందువల్ల అతను అస్తమానము ఖలీఫా భవనంలోనూ రాణి జుబేదా భవనంలోనూ ఉండవలసి వచ్చింది. ఖలీఫా వెంట హసన్ తన భవనానికి వచ్చినప్పుడల్లా అతని చూపులు తన దాసి అయిన గన్నా మీదనే ఉండటము, హసన్ తన కేసి చూసినప్పుడల్లా గన్నా చెక్కిళ్ళు ఎర్రబడము జుబేదా గమనించింది. ఆమె ఒకనాడు ఖలీఫాతో, గన్నా హసన్లు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు మీరు గమనించే ఉండాలి. వాళ్లకు పెళ్లి ఏర్పాట్లు చేస్తే ఎలా ఉంటుందంటారు అన్నది. నేను అదే అనుకున్నాను, కానీ రాజకార్యాల ఒత్తిడిలో ఆ మాటే మర్చాను. నేను అతనికి పెళ్ళాన్ని సంపాదించి పెడతానని మాటే కూడా ఇచ్చి ఉన్నాను. గన్నా అతనికి తగిన భార్య అవుతుందనుకుంటున్నాను. ఏమంటారో ఇప్పుడే ఇద్దరిని అడిగి చూద్దామన్నాడు ఖలీఫా. రాజదంపతులు గన్నాను హసన్ను పిలిచి, మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. గన్నా జేవురించిన ముఖంతో జుబేదా రాణి కాళ్ళ మీద పడి తన సమ్మతిని తెలియజేసింది. హసన్ మట్టుకు, మహాప్రభు, తమ బానిస తమ దయా సముద్రంలో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. కానీ ఈ అందమైన తీయని పేరు గల పిల్లను తన ఇంటిదాన్ని చేసుకునే ముందు రాణిగారిని ఒక ప్రశ్న అడగబోతున్నాడు అన్నాడు. ఏమిటా ప్రశ్న అని జుబేదా అడిగింది. ఈ పిల్ల అభిరుచులు నా అభిరుచులు లాంటివేనేమోనని కనుక్కోండి. నాకు సరదా అయినవి తాగటము, తినటము, సంగీతము, నృత్యము, కవిత మాత్రమే. ఈ పిల్ల అభిరుచులు కూడా అవే అయితే నేను ఈమెను గాఢంగా ప్రేమించగలను. అలా కాకపోతే నేను బ్రహ్మచారిగా ఉండిపోవటమే మంచిది అన్నాడు హసన్. జుబేదా రాణి గన్నాను, అతను అన్నది విన్నావుగా, దానికి నీ సమాధానం ఏమిటి అని అడిగింది. గన్నా తల ఆడించింది. ఖలీఫా వెంటనే కాజీని, సాక్షులను పిలిపించాడు. వివాహం ఒప్పందం పత్రం రాశారు. 30 రోజుల పాటు రాజభవనంలో విందులు, వినోదాలు సాగాయి. ఆనందంలో నూతన దంపతుల కాపురం ప్రారంభమైంది. వాళ్ళిద్దరూ తమ కాలమంతా తినటంలోనూ, తాగటంలోనూ, వినోదాల్లోనూ గడిపి తమ దగ్గర ఉన్న డబ్బును మంచినీరులాగా ఖర్చు చేశారు. దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా ఖర్చయిపోయింది. ఖలీఫా రాజకీయ వ్యవహారాల్లో మునిగి ఉండటం వల్ల హసన్కు నియమితమైన ఆదాయం ఏర్పాటు చేయటం మర్చిపోయాడు. అందుచేత వాళ్ళు అంతులేని అప్పులలో మునిగిపోయారు. ఈ కష్టం ఇలా ఉంటే వాళ్లకు ఖలీఫాను గాని జుబేదాను గాని యాచించడం ఏమాత్రం ఇష్టం లేకపోయింది. ఇద్దరూ చాలాసేపు తలలు వంచుకొని ఆలోచనలో పడ్డారు. చివరకు హసన్ తల ఎత్తి, మనం డబ్బు వ్యర్థం చేసుకున్నాం. ఖలీఫాను నేను అడగను, జుబేదాను నువ్వు అడగటం కూడా నాకు ఇష్టం లేదు. నేను మరో మార్గం ఆలోచించాను గన్నా అన్నాడు. గన్నా నిట్టూర్పు విడిచి, ఏమిటి నీ ఎత్తు? చేతనైతే నేను నీకు తోడ్పడతాను. మనం యాచించను లేము, మన జీవించే పద్ధతి మార్చుకోలేము అన్నది. మరేమీ లేదు, మనం చచ్చిపోవాలి అన్నాడు హసన్. గన్నా భయంతో కెవ్వునర్చి, నేను చావను, నువ్వు చావదలిస్తే నా సహాయం లేకుండా చచ్చిపోవాల్సి ఉంటుంది అన్నది. హసన్ ఈ మాటలకు ఆగ్రహించక, ఓసి ఆడకూతురా, బతికి ఉండటమే జీవితానికి మార్గమని నాకు బ్రహ్మచారిగా ఉన్నప్పుడే తెలుసు. నీ మందబుద్ధి చూస్తే నేను బ్రహ్మచారిగా ఉండిపోయింది మేలేనని రుజువు అవుతుంది. నువ్వు అంతగా తొందరపడి జవాబు చెప్పకుండా వివరాలు అడిగి ఉంటే నేను చెప్పే చావును గురించి నువ్వు ఎంతో సంతోషించేదానివి. మనం నిజంగా చచ్చే కన్నా చచ్చినట్లు నటిస్తే బంగారం కురుస్తుంది, గ్రహించలేవు అన్నాడు. గన్నా నవ్వి, అది ఎలా అన్నది.
విను, నేను చచ్చిపోగానే నన్ను బట్టలో చుట్టి నా కాళ్ళు మక్కాలోని కాబా కేసు ఉండేట్టు ఈ గదిలో పడుకోబెట్టి నా ముఖం మీద నా తలపాగా పెడతావు. తర్వాత కేవున కేకలు పెట్టి గొలున ఏడ్చి బట్టలు చించుకొని జుట్టు పీక్కుంటున్నట్లు అభినయిస్తూ నీకు శోకదేవత రూపం పూర్తిగా అందరిన మీదట జుబేదా రాణి గారి దగ్గరికి పరిగెత్తిపోయి వెక్కుతూ మధ్య మధ్య సమయోచితంగా మూర్ఛలు పోతూ నేను పోయానని చెప్పి నేలకు ఒరిగిపోయి 1 గంట దాకా లేవవు. నీవు వాళ్ళ ఆ గంట సేపు నీకు సేవలు చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత మన ఇంటికి బంగారం ప్రవహిస్తూ వస్తుంది అన్నాడు హసన్. అలాంటి చావు సులభ సాధ్యమే. నేను నీకు సహాయపడతాను. కానీ నేను ఎలా చావాలి అని గన్నా అడిగింది. అదంతా అల్లా చూస్తాడు. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి. చూసుకో, నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను అంటూ హసన్ గది మధ్య కాళ్ళు దాచి పడుకున్నాడు. గన్నా అతని బట్టలు విప్పి పీనుగ బట్టల్లో చుట్టి అతని ముఖం మీద తలపాగా పెట్టి అతను చెప్పినట్టే అరిచి కేకలు పెట్టి ఏడ్చి బట్టలు చింపుకొని జుట్టు చింతర విందర చేసుకొని బుగ్గలు గీరుకొని ముఖమంతా పచ్చగా చేసుకొని జుబేదా వద్దకు వెళ్ళి నేల మీద చాప చుట్టిలాగా పడిపోయి గుండెలు తరుగుకుపోయేటట్లు మూలగసాగింది. గన్నా అవతారం చూస్తూనే ఆమెకు కలిగిన విపత్తు ఏదో జుబేదా గ్రహించింది. ఆమె ఈ పిల్లను తన ఒడిలో తీసుకొని ఆమెకు శుభ తెప్పించే ప్రయత్నాలు చేసింది. గన్నా వెక్కి వెక్కి ఏడుస్తూ మూలుగుతూ గుండెలు బాదుకుంటూ అబూ అల్ హసన్ పేరే ఉచ్చరించసాగింది. అతి కష్టం మీద ఆమె జుబేదాకు తన భర్త కిందటి రాత్రి అజీర్తి వ్యాధితో మరణించాడని చెప్పి నాకు చావు తప్ప మరేమీ మిగల్లేదు అంటూ మూర్ఛపోయింది. అక్కడ ఉన్న స్త్రీలందరూ రోదన చేశారు. వాళ్ళు గన్నా కోసము తమకు ఎంతో వినోదం కలిగించిన హసన్ చావు తలుచుకుని ఏడ్చారు. గన్నాను పన్నీటితో ముంచెత్తి ఆమెను పరామర్శించారు. జుబేదా ఏడ్చినంతసేపు ఏడ్చి తన సొంత ఖజానాదారును పిలిచి 10,000 బంగారు దీనారాలు నా ధనం నుంచి తీసి వెంటనే గన్నా ఇంటికి చేర్చు. నీ భర్తకు ఉత్తర క్రియలు ఘనంగా జరగాలి అని ఆజ్ఞాపించింది. ఖజానాదారు రాణి ఆజ్ఞ ప్రకారం 10,000 బంగారు దీనాల మూటను ఒక కొజ్జావాడి వీపుకెత్తించి అబూ అల్ హసన్ ఇంటికి పట్టించుకుపోయాడు. ఆ తర్వాత ఆమె గన్నాను కౌగలించుకుని ఓదార్తూ అల్లా నీ కష్టాన్ని తగ్గించాలి, నీ భర్త ఆయువు కూడా పోసుకొని నువ్వు కలకాలం బతుకు అన్నది. గన్నా జుబేదా చేతులను తన కన్నీటితో తడిపి ఆమె వద్ద సెలవు పుచ్చుకొని తన ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె తన భర్త శవంలాగా కొయ్యబారి పడుకొని ఉన్న గదిలోనికి వచ్చి ఆనందంతో నవ్వుతూ ఆశగాడ ఇక బతికిరా, ఇవాళ మనకు పస్తు తప్పింది అన్నది. అబూ అల్ హసన్ పీనుగ గుడ్డ తీసి పారేసి గన్నా సహాయంతో దీనారాల సంచిని గది మధ్యకు ఈడ్చి ఒంటి కాలి మీద గెంతుతూ నృత్యం చేశాడు. అతను తన భార్యను అభినందించి అప్పుడే అంతా అయిపోలేదు, ఇప్పుడు చావటం నీ వంతు. నువ్వు జుబేదార్ను మోసగించినంత తేలికగా నేను ఖలీఫాను మోసగించగలనో లేదో చూడాలి. మోసం చేయటం ఖలీఫా ఒక్కడికే తెలిసిన విద్య కాదని తెలియజెప్పాలి అన్నాడు. అతను తాను చుట్టుకున్న పీనుగ బట్టలను గన్నాకు చుట్టి ఆమె కాళ్ళు మక్కా కేసి ఉండేట్లు పడుకోబెట్టి ఏం జరిగినా సరే ప్రాణం ఉన్నట్టు బయటపడవద్దని ఆమెను హెచ్చరించాడు. తరువాత అతను ఏడుపు ముఖం పెట్టుకుని తలపాగా సగం కూడా తీసి కళ్లకు ఉల్లిపాయ రుద్ది అమితంగా నీరు కార్చుకొని బట్టలు చించుకొని సభ తీరి ఉన్న ఖలీఫా వద్దకు పరిగెత్తాడు. ఎప్పుడూ ఆనంద సముద్రంలో తేలుతూ ఉండే హసన్ను శోకమూర్తి రూపంలో చూస్తూనే ఖలీఫా అమితమైన ఆందోళన చెంది అతనికి ఎదురొచ్చి దుఃఖ కారణం ఏమిటని అడిగాడు. హసన్ మరింత గట్టిగా ఏడుస్తూ వెక్కుతూ ముందుకు తూలుతూ అయ్యో గన్నా గన్నా నా గతి ఏం కాను అంటూ ముఖానికి చేతిగుడ్డ అడ్డం పెట్టుకుని ఏడవసాగారు. గన్నా చనిపోయిన వార్త వినపడుతుందని గ్రహించిన ఖలీఫా చెల్లించిపోయాడు. ఆయన కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. ఆయన హసన్ భుజాల మీద చేతులు వేసి తమ్ముడు అల్లా నిన్ను కనికరించాలి, గన్నా నుంచి నీకున్న ఆయువు ఆయన నీకిస్తాడు. ఆమె నిన్ను ఆనందంలో ముంచెత్తిందని నీకిచ్చి చేస్తే నిన్ను దుఃఖ సముద్రంలో ముంచిందే పాపం గన్నా అంటూ వేడి కన్నీరు కార్చాడు. ఖలీఫాతో పాటు జఫర్ మొదలైన వారు కూడా ఏడ్చారు. తర్వాత ఖలీఫా తన ఖజానాదారుని పిలిచి ఈ హసన్ వెంట 10,000 దీనారాలు ఇచ్చి పంపించు, ఇతను తన భార్యకు ఘనంగా ఉత్తర క్రియలు జరుపుకుంటాడు అన్నాడు. ఖజానాదారు ధనం సిద్ధం చేస్తూ ఉండగా హసన్ ఖలీఫా చేతిని ముద్దు పెట్టుకుని బోర్ను ఏడుస్తూ సెలవు తీసుకున్నాడు. అతను ఇంటికి వచ్చి వెనుగలాగా పడుకుని ఉన్న గన్నాతో ప్రతి కన్నీటి చుక్కకు 1 దీనారం సంపాదించే విద్య నీకే ఉందనుకున్నావా, ఈ మూట చూడు అంటూ గన్నాను చుట్టిన గుడ్డ విప్పేసి ఇంతతో అయిపోలేదు,
ఇందుకుగాను మనం ఖలీఫా ఆగ్రహానికి జుబేదా ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాల్సినది ఉంది అన్నాడు. అందుకే తాము ఏం చేయవలసింది అతను గన్నాకు చెప్పాడు. ఖలీఫా ఆ రోజు సభ త్వరగా చాలించి జుబేదా మందిరానికి వెళ్ళి జుబేదా తన పరిచారికలను పోగొట్టుకున్నందుకు పరామర్శించిపోయాడు. అదే సమయంలో జుబేదా హసన్ను కోల్పోయినందుకు ఖలీఫాను పరామర్శించింది. ఖలీఫా నవ్వి తన వెంటనున్న మన్సూర్తో, రాణిగారు పొరపడుతున్నారు, నిజం చెప్పు అన్నాడు. మన్సూర్ జుబేదాతో, అవును మహారాణి, అబూ అల్ హసన్ ఏ ప్రమాదం లేదు, పిడిరాయిలా ఉన్నాడు, పోయింది అతని భార్య అని చెప్పాడు. గన్నా ఉత్తర క్రియలకు గాను 10,000 దీనారాలు ఇచ్చి ఇంతకు ముందే హసన్ను ఖలీఫా పంపాడని విని జుబేదా, అబూ అల్ హసన్ ఉత్తర క్రియలుగా నేను ఎంత డబ్బు పంపాను, నా ఖజానాలను అడగండి అన్నది. పోయినది గన్నా అని కాదు హసన్ అని భార్యాభర్తలు కొంతసేపు వాదించుకున్న మీదట ఖలీఫా మన్సూర్తో, నువ్వు హసన్ ఇంటికి వెళ్ళి ఎవరు పోయారో చూసిరా అన్నాడు. అతను తిరిగి వచ్చేలోపుగా భార్యాభర్తలు పందాలు కూడా వేశారు. ఎవరైనా వస్తారని కనిపెట్టి ఉండిన హసన్ మన్సూర్లు దూరాన చూస్తూనే గన్నా ఖలీఫా పంపగా మన్సూర్ నిజం తెలుసుకోవటానికి వస్తున్నాడు, వెంటనే చచ్చిపో అన్నాడు. మన్సూర్ వచ్చేటప్పటికి గన్నా గది మధ్య శవంలాగా పడుకుని ఉంది. ముఖానికి గుడ్డాటం పెట్టుకుని ఏడుస్తూ హసన్ ఆమె దగ్గర కూర్చుని ఉన్నాడు. మన్సూర్ ఆ దృశ్యం చూసి గన్నా కోసం కాసిన కన్నీళ్లు కాచి సెలవు పుచ్చుకొని తిరిగి వెళ్ళిపోయి జుబేదా రాణి పొరపడిందని చెప్పాడు. ఖలీఫా సంతోషించి, రాణి నువ్వు పందెం పోగొట్టుకున్నావు అన్నాడు. జుబేదా మండిపడి, ఈ మన్సూర్ అబద్ధాల మారి గన్నా ఏడుస్తూ రావటం నా దాసిలందరూ చూశారు. నా మాట అబద్ధం చేయటానికి మీకెంత కుట్ర పనటం ఏమీ బాగోలేదు. నేను కూడా ఇప్పుడే ఎవరినైనా పంపి నిజం బయట పెడతాను. నా మాట నిజమైతే మన్సూర్ గారి తల తీసేయాలి అన్నది. ఆమె తన ముసల్దారిని నిజం తెలుసుకురమ్మని గన్నా ఇంటికి పంపింది. ఎవరు ఈసారి వస్తారని కనిపెట్టి చూస్తున్న హసన్ ఆ దారిని దూరాన్ని చూసి, గన్నా నేను చచ్చాను అన్నాడు. దారి లోపలికి వచ్చేసరికి హసన్ శవం వద్ద కూర్చుని గన్నా ఏడుస్తూ ఉంది. దారి ఆమెను తగిన విధంగా ఓదార్చి తిరిగి వెళ్ళి పోయినది గన్నా భర్తే అని చెప్పింది. వెంటనే జుబేదా విజయగర్వంతో మన్సూర్ తల తీయించమని ఖలీఫాను అడిగింది. మన్సూర్ అబద్ధమాడితే నేను అబద్ధమాడినట్లే, నిజం తెలుసుకోవాలంటే మన ఇద్దరము హసన్ ఇంటికి పోవాలి, బయలుదేరు అన్నాడు ఖలీఫా. జుబేదా ఖలీఫాల వెంట ఒక పటాలయం బయలుదేరింది. ఇలా జరగవచ్చని ముందే ఊహించిన హసన్ గన్నాలతో ఇద్దరం చచ్చిపోదాం అన్నాడు. ఖలీఫా మొదలైన వాళ్ళు లోపలికి వచ్చేసరికి 2 శవాలు కనిపించినాయి. వచ్చిన వాళ్ళు వాటిని చూసి కొయ్యబారిపోయారు. కానీ ఎవరు ముందు పోయింది తెలియటం ఎలా అన్నది జుబేదా. ఆ సంగతి చెప్పిన వాళ్లకు 10,000 దీనారాలు ఇస్తాను అన్నాడు ఖలీఫా. నాకివ్వండి, ముందు నేనే పోయాను అన్నాడు హసన్ గుడ్డ చుట్టల్లోంచి బయటికి వస్తూ. శవం నుంచి మాటలు రావటం విని జుబేదా హడలిపోయింది. కానీ నిజం పసిగట్టిన ఖలీఫా గది మధ్య చతికిల విడిపడి వెర్రిగా నవ్వుతూ, లేదురా హసన్, నవ్వలేక చస్తున్నది నేను అన్నాడు. ఖలీఫా నవ్వు సంభాళించుకునేసరికి హసన్ గన్నా లేచి కూర్చున్నారు. హసన్ ఖలీఫా కాళ్ల మీద పడ్డాడు. గన్నా జుబేదా కాళ్ల మీద పడింది. ఇద్దరు క్షమాపణలు వేడుకున్నారు. హసన్ ఖలీఫాతో, ప్రభు, బ్రహ్మచారిగా ఉండగా నాకు డబ్బు మీద నిర్లక్ష్యం ఉండేది. కానీ ఈ గన్నా ఎంత బంగారమైనా సంచులతో సహా తినేయగలదు. అవకాశం ఉంటే ఏలినవారి ఖజానాదారులు కూడా తినేస్తుంది అన్నాడు. ఖలీఫా జుబేదార్లు వారిని క్షమించి వాళ్లకు చెరి ఒక 10,000 దీనారాలు అదనంగా ఇచ్చారు. హసన్కు గల అవసరాలని ఖలీఫా గుర్తించి అతనికి జఫర్తో సమంగా జీతం ఏర్పాటు చేశాడు. అటు తర్వాత హసన్ గన్నాలు ఏ లోటు లేకుండా సుఖంగానూ సంతోషంగానూ జీవించారు.